గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాలా చట్టం రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నిర్ణయం తీసుకుంది. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నాలా చట్టం రద్దు బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. సభ ఆమోదించింది. నాలా చట్టం వల్ల స్థానికంగా ఇబ్బందులు వస్తున్నాయని, భూ మార్పిడి చాలా ఇబ్బంది అవుతోందని మంత్రి తెలిపారు. దీనివల్ల పరిశ్రమల స్థాపన, స్థిరాస్తి రంగం అభివృద్ధికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. అందుకే చట్టాన్ని రద్దు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని వివరించారు. మంత్రి ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులందరి సుముఖతతో స్పీకర్ ఆమోదించారు. Speaker, sir, I move that the Andhra Pradesh agricultural land conversion for non-agricultural purpose repeal bill 2025 be taken into consideration. అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర భూముల అసెస్మెంట్ చట్టం అధ్యక్ష 1963 చట్టం సంఖ్య 14/1963 అధ్యక్ష రాష్ట్రంలో వ్యవసాయేతర భూముల ప్రయోజనాల కోసం ఉపయోగించే భూములపై అసెస్మెంట్ చేసేందుకు అని రూపొందించబడింది అధ్యక్ష. ఇలా వినియోగించినప్పుడు అధ్యక్ష నాలా అనే ఒక పన్ను విధించడం జరిగింది అధ్యక్ష. వసూలు రేటు స్థానికంగా ఉన్నటువంటి ఆ ప్రాంత జనాభాపై ఆధారపడినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాలక్రమేణా అధ్యక్ష ఈ యొక్క చట్టంలో సవరణలు వచ్చినాయి, కొన్ని చట్టాలు రద్దయినాయి. ఈ చట్టాన్ని అంటే ఈ రద్దు చేయడం కారణాలు అధ్యక్ష ఎవరైనా కానీ అధ్యక్ష వ్యవసాయేతర భూమిని నాలా అనుమతి తీర్చుకోవడం కోసం అధ్యక్ష చాలా పెద్ద సమస్యగా అయిపోయింది అధ్యక్ష. అలాగే సంబంధిత అధికారులందరూ కూడా ఇతర పనులలో కూడా ఉండటం మూలంగా ఈ పనులు చాలా జాప్యం జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. దీనివల్ల అధ్యక్ష బిల్డింగ్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, అలాగే లేఅవుట్లు కానీ, రియల్ ఎస్టేట్ కానీ అన్నీ కూడా కుంటుపడిన పరిస్థితి మనకు కనపడింది అధ్యక్ష. దీంతో నాలా యాక్ట్ అనేది రద్దు చేయాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ప్రకటించారు అధ్యక్ష. ఈ రద్దు చట్టం ముఖ్యాంశాలు అధ్యక్ష వ్యవసాయ భూమిని వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి చేయుటకు 2006 చట్టం యాక్ట్ 3/2006 కింద దాఖలు చేసిన మరియు రద్దు చట్టం అమల్లోకి వచ్చే సమయానికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు అదే చట్టంలోకి నిబంధనల ప్రకారంగా పరిష్కారం పడతాయి అధ్యక్ష. అన్ని అనధికార లేఅవుట్లు కూడా ఆ రద్దు చట్టంలోకే వస్తాయి అధ్యక్ష. అవన్నీ కూడా ఆ బేసిక్ వాల్యూ ఆధారంగా ఆ కన్వర్షన్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది అధ్యక్ష. ఇవన్నీ కూడా అంటే ఒక సంవత్సరం పాటు అంటే ఎలాంటి జరిమానా కూడా లేకుండా ఉండే విధంగా ఒక సంవత్సరం పాటు వారికి సమయం కూడా కేటాయిస్తా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అలాగే అధ్యక్ష రద్దు చేయబడిన చట్టం కింద ఉన్న హక్కులు, బాధ్యతలు అలాగే కోర్టు వివరాలన్నీ కూడా అంటే విచారణలన్నీ కూడా అవన్నీ కూడా చెల్లుబాటులో కొనసాగుతున్నటువంటి బకాయిలు అన్నీ కూడా ఆ చట్టంలోనే అమల్లోకి వస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష రాష్ట్ర శాసన మండలి ప్రోలోగ్లో చేయబడి ఉన్నందున అధ్యక్ష సమావేశం లేనందున అధ్యక్ష పై నిర్ణయాన్ని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి రద్దు ఆర్డినెన్స్ 2025 ఆర్డినెన్స్ సంఖ్య 5/2025 గవర్నర్ 2025 సెప్టెంబర్ 1వ తేదీన జారీ చేశారు అధ్యక్ష. ఇది 2025 సెప్టెంబర్ 3వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్ గెజెట్లో ప్రచురించబడింది అధ్యక్ష. ఈ బిల్లు సదరు ఆర్డినెన్స్ తానే ప్రవేశపెట్టబడి ఈ పై నిర్ణయమును అమలు చేయడానికి ఉద్దేశించున్నది. థ్యాంక్ యూ. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉందండి. ఇప్పుడు విషయం ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2025 ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఈ బిల్లు 2025 పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. మంత్రి గారు ప్రవేశపెట్టిన బిల్లు పైన రామాంజనేయులు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ బిల్లు అధ్యక్ష గౌరవ రెవెన్యూ మంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఈ రాష్ట్ర అభివృద్ధికి ఒక దోహదం చేసేటటువంటి ఒక గ్రోత్ ఇంజన్గా మారుతుంది అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి బిల్లు 2025 పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి
బిల్లు 2025ను ఆమోదించుటకు అనుమతి కోరుతారు. స్పీకర్ సార్, ఐ మూవ్ దట్ ద బిల్ బి పాస్డ్. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడినది. బిల్లు సభ ఆమోదం పొందింది.